నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రైతులు సాగులో అతి కీలకమైనది విత్తనం. ఆ విత్తనంలో ఎలాంటి సమస్యలున్నా పంట దిగుబడిలో ప్రభావం చూపిస్తుంది. దీంతో రైతు నష్టపోయే అవకాశం ఉంది. మరి అలాంటి నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతు స్థాయిలోనే విత్తనం ఎలా తయారు చేసుకోవాలి, రైతే విత్తనోత్పత్తి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇందుకు విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి అన్న అంశాలపై ఈరోజు లైవ్లో చర్చించేందుకు జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఎన్నో వేదికల్లో పాల్గొంటూ ప్రస్తుత వ్యవసాయ రంగంలో మార్పులను సూచిస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవి రామంజనల్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విత్తన సమస్యలపై మీకు ఏదైనా సందేహాలుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే రామంజన్. ముందుగా చూసుకుంటే కనుక ఇప్పుడు సీడ్ క్వాలిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది సార్. రైతు కూడా ఒకటి కోరుకుంటే అది కాకుండా మిగతా సీడు అందుబాటులో ఉండడం, నష్టపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. సో ఈ సందర్భంలో అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి? అంటే మామూలుగా రైతులు పంట నుంచి విత్తనం తీసుకొని దాచుకొని వాడుకునే అలవాటు ఎప్పుడు ఉండేది. రాను రాను బయట కొనుక్కునే దానికోసం ఆధారపడటము, విత్తనం కొనుక్కొని వాడితేనే మంచిది అనేది అలవాటు చేయటం జరిగింది. మామూలుగా అయితే ఒక 30% వరకు మార్పు కొత్త విత్తనాలు ప్రతిసారి తీసుకోవడం మంచిది. రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ప్రతి రైతు తీసుకుంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం అంటే హైబ్రిడ్లు అయితే ప్రతిసారి కొనాలి, కానీ మిగిలిన పంటలన్నింటిలో కూడా 3 సంవత్సరాల వరకు విత్తనాలు జాగ్రత్తగా ఎంచుకుంటే గిన వాడుకోవచ్చు. సమస్య ఏమైందంటే ఈ ఒక ప్రచారం బాగా చేసింది, అటు కంపెనీల వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వ అధికారుల వైపు నుంచి కావచ్చు, విత్తనాలు మార్చుకుంటేనే దిగుబడులు పెరుగుతాయి అనే దాంతో రైతులు విత్తనాలను ఎంచుకొని దాచుకొని వాడుకునే అలవాటు పూర్తిగా పోయింది. అంటే ఈరోజు వేరుశనగ కానీ, కంది కానీ, లేకపోతే చాలా పంటలలో అసలు ప్రతి సంవత్సరము కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ అవి కూడా బయట నుంచి తెచ్చుకుంటే కానీ పంట వేసుకోలేని పరిస్థితికి అయితే వస్తున్నారు. ఇది ప్రధానమైన సమస్య. రెండోది ఏంటంటే ఈ ఉత్పత్తి చేస్తున్న వాళ్ళ మీద నియంత్రణలు సరిగ్గా లేకపోవటం వల్ల, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. నష్టపోతే దాన్ని పరిష్కరించడానికి మనం ఇప్పుడున్న విత్తన చట్టం ఏదైతే ఉందో అది 1966లో రాసింది. అప్పటికి కంపెనీలు లేని రోజుల్లో రాసిన చట్టం అది. ఆ తర్వాత పెద్దగా మార్పులు చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా గత 20 సంవత్సరాల నుంచి కూడా అది మూలనబడే ఉంది తప్పితే కొత్త చట్టాలు ఏమి రాలేదు. అవును, మీరు అన్నట్టు విత్తన చట్టం ఉన్నా ఆ విత్తన చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఫాలో అవుతూ ఇంతవరకు ఏ రైతు జరగలేదు. అంటే రైతు సమస్య రైతుల స్థాయిలో లేదండి. సమస్య రైతుల స్థాయిలో ఉన్నది ఏంటంటే బయట విత్తనాలు కొనుక్కుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది అని ఆధారపడటం ప్రారంభమైన తర్వాత సమస్య ప్రారంభమైంది. అంటే విత్తనాల విషయంలో 2 ముఖ్యమైన అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఏ పొలంలో పండిన విత్తనాలు ఆ పొలంలో బాగా పనిచేస్తాయి. మనం బయట నుంచి తీసుకొచ్చింది అంత బాగా వస్తుందా లేదా అన్నది గ్యారంటీ ఏమి ఉండదు. ఇది ఒక ప్రధానమైన సమస్య. ఎందుకంటే విత్తనం కేవలం ఆ విత్తనం కాదు, ఆ చుట్టూ ఉన్న మట్టి, దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు ఇవన్నీ కలిపి ఆ విత్తన ప్రభావం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మనకు సీజన్ లేట్ అయిపోయింది అనుకోండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి జూన్ 15కు పంట వేసుకోవాలి, వర్షం ఆలస్యమైంది, జూన్ ఆఖరిలో వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే జూలైలో పంట వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఆలస్యం అవుతున్న కొద్దీ రైతులు రకాలు మార్చుకోవాలి, లేకపోతే పంటలు మార్చుకోవాలి. అంటే అన్ని అందుబాటులో అవన్నీ ఉంటే తప్ప ఇప్పుడు ఏమవుతున్నది అవన్నీ లేవు. కాబట్టి ఇంకా పంటలు మార్చుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ చేసుకునేది లేకుండా ఆ వరి కానీ, కంది, పత్తి కానీ బయట కొనుక్కొచ్చుకోవడం, వేసుకోవడం, దీనికి అలవాటు పడ్డారు రైతులు. అంటే ఇంకొకటి అపోహ కూడా ఉంది రైతులకి ఏంటంటే బయట తెచ్చుకున్న వాటి ఎక్కువ దిగుబడి వస్తాయేమో మనము వాడుకునే వాటిని. అదే చెప్పింది అంటే మామూలుగా సీడ్ రీప్లేస్మెంట్ రేషియో అంటాము. సీడ్ రీప్లేస్మెంట్ రేషియో ఐడియల్గా రాష్ట్ర స్థాయిలో 30% ఉండాలి. ఈ మామూలు అన్ని రకాల పంటలకి, సూటి రకాల పంటలన్నిటికీ కూడా. దాంట్లో కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో 100% ఉన్నది. అంటే మనకు అవసరం లేని పంటలలో కూడా, అంటే ఉదాహరణకి మొక్కజొన్న కానీ లేకపోతే కొన్ని పంటలలో హైబ్రిడ్స్ ఉన్నాయి, అవి మళ్ళీ వాడుకోవడం కుదరదు కాబట్టి బయట కొనుక్కోవడం బాగానే ఉంది. ఇప్పుడు మిగతా పంటలలో కూడా ప్రతి సంవత్సరం కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే అది తేడా గమనించగలిగితే రైతులు తమ విత్తనాలు తాము సేకరించుకోవచ్చు, లేకపోతే గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ప్రతి రైతు సేకరించుకోలేరు అనుకోండి, ఒక గ్రామంలో ఒక 5-6 మంది రైతులు మిగతా వాళ్ళ కోసం చేయొచ్చు. అది సహకార సంఘాలుగా కావచ్చు, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, అట్లా రకరకాలుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు అంటే దేశీ సీడ్స్ అవ్వచ్చు, లేకపోతే మనం పాతకాలపు విత్తనాలు అవ్వచ్చు, ఇప్పుడు DDS సంస్థ మీరు చాలామంది దీనికోసం కృషి చేస్తున్నారు ప్రచారం చేయడానికి. సో వాటి ఏ విధంగా ఉంది సార్? అంటే ఇప్పుడు అంటే వీటన్నిటికీ కూడా ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే విత్తన కంపెనీలు వాటికి ఏది లాభం ఉంటుందో ఆ విత్తనాలే అమ్ముతారు.
ఎట్లాంటివి అమ్ముతున్నారు అనేది మనం ఒకసారి లెక్క చూసుకుంటే తక్కువ విత్తనాలు ఎక్కువ ధర ఉండేవి, అంటే మోతాదు తక్కువ ధర చాలా ఎక్కువ, ఈ పంటల్లోనే వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఎకరానికి 100 గ్రాములు 200 గ్రాములు వాడే కూరగాయలు కానీ, లేకపోతే 450 గ్రాములు లేకపోతే 1 కిలో వాడే పత్తి కానీ, వీటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. వేరుశనగ ఇట్లాంటి వాటి మీద కంపెనీలు అంటే హై వాల్యూమ్ లో వాల్యూ అంటాము, ఆ పంటల మీద వాళ్ళ దృష్టి లేదు. దాంతో ఆ పంటలన్నీ ఎగిరిపోయాయి. ఈరోజు మనకు జొన్నలు, సజ్జలు, మినుములు, రాగులు ఇవన్నీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కంది కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పండించే రాష్ట్రం ఇది. తెలంగాణలో వరి, పత్తి తప్ప మిగతా పంటలన్నీ పండేవి. ఈరోజు వరి, పత్తి తప్ప మిగతా పంటలన్నీ పండని పరిస్థితికి వచ్చింది. అంటే ఎప్పుడైతే విత్తనాలు మన చేతిలో లేకుండా పోతాయో పంట కూడా ఏం వేసుకుంటామన్నది కూడా మన చేతిలో ఉండకుండా పోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చాలా రోజుల క్రితము ఒక అమెరికన్ సైంటిస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పత్తి రైతులు విత్తనాలు ఎలా కొనుక్కుంటారు అన్నది. వాళ్ళు సబ్బులు, షాంపూలు కొనుక్కున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లు చూసి దాని మీద ఉన్న హీరోయిన్ ఫోటోలు చూసి కొనుక్కుంటారు అని ఆయన అప్పుడే చెప్పారు. అంటే పంట నా పొలానికి ఏ విత్తనం అవసరము, ఏ విత్తనం వేసుకుంటే నాకు దిగుబడి వస్తుంది అన్న ఆలోచన పోయి అడ్వర్టైజ్మెంట్లు చూసి షాంపూలు కొనుక్కున్నట్టుగా విత్తనాలు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే మీరు అన్నట్టు సరే, అట్లాంటప్పుడు నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి కదా విత్తన చట్టానికి సంబంధించి, అవి ఎట్లా పనిచేస్తుంది? అంటే విత్తన చట్టం మీద అదేనండి. అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్గా తెలంగాణ రాష్ట్రంలో 2004లో కొత్త విత్తన చట్టం చేయాలి అని అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం మేము కూడా ఒక చట్టం చేద్దాం అనుకుంటున్నాము కాబట్టి మీ చట్టం ఆపండి అని పక్కన పెట్టారు 2004లో. 2024 దాటింది, మనం 2025కి వచ్చాం. అంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాలలో కూడా దీని మీద ఏ మాత్రము ముందుకు కదలలేదు. ఇది ప్రధానమైన సమస్య. కొత్త చట్టాలు ఏం రాలేదు. అంటే చట్టాల విషయానికి వచ్చేసరికి సమస్య అంతా ఏంటంటే విత్తనాల నాణ్యత ప్రకారం విత్తనాలు ఉన్నాయా లేదా, నాణ్యత లేకపోతే దాని మీద కంప్లైంట్ ఎవరికి చేయాలి, చేసిన తర్వాత ఎంత కంపన్సేషన్ పే చేయాలి, ఇది చట్టం చెప్తుంది. ఒరిజినల్గా 1966లో చట్టం రాసుకున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఏం లేవు, ప్రభుత్వ కంపెనీలే ఉన్నాయి. సో అప్పుడు రాసుకున్నవి చాలా తక్కువ రాసుకున్నాం. 1983లో కొన్ని ఈ సమస్యలన్నీ వస్తున్న నేపథ్యంలో అత్యవసర వస్తువుల కింద విత్తనం తీసుకొచ్చి దాని కింద ఒక సీడ్ కంట్రోల్ ఆర్డర్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని కింద కొన్ని అధికారులకు ఉన్నాయి. కానీ దీనివల్ల ఏమైందంటే అధికారులు వాళ్ళ అధికారాలు వాడుకొని నియంత్రించి సమస్య వస్తే దాన్ని పరిష్కరించి చేసేది లేకుండా పోయింది. అది అక్కడ చేయాల్సింది చేయట్లేదు. రైతులు విత్తనంతో నష్టం వస్తే కోర్టుకు వెళ్ళాలి. నాకు తెలిసి 2018-19లో ఫైల్ అయిన కేసులు ఇప్పటికి ఉన్నాయి, ఇంకా రిజాల్వ్ కాల. కంపెనీ ఎన్ని రోజులైనా పోరాడుతుంది, రైతులు పోరాడే పరిస్థితుల్లో లేరు. దాంతో ఇంకా కేసు అలా పెండింగ్లో ఉండిపోతుంది. ఎప్పుడు నష్టపరిహారం కట్టే పరిస్థితి అయితే ఉండట్లేదు. ఒక చిన్న కాల్ ఉంది సార్, జగిత్యాల నుంచి రాజయ్య గారు చెప్పండి, మీ సమస్య ఉంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. వారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి వందనములు సార్. ఏమి అంటే సార్, ఈ రైతులు యూజ్ అండ్ త్రో, దాన్ని ఏది అవసరం అనుకుంటే వాటిని ఉపయోగించుకోవడానికి అలవాటు పడరు, కానీ దానిలో పాదక పాదాలు తెలుసుకునే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు విత్తనాలు కొంటారు, విత్తనాల తగ్గట్టు వాళ్ళ మంచిగా ఉన్నాయా లేవా అనేది దాన్ని చూస్తలేరు. చూసినా కానీ వాళ్ళు చర్య తీసుకోవడానికి ఏ ఆఫీసర్ ముందుకు వస్తలేడు. మరి అలాంటి వాటి చర్య తీసుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు ఉంటే బాగుంటుందో వాటిని ప్రార్థిస్తూ అడుగుతున్నారు. ఇప్పుడు మనము వరిలో కానీ లేకపోతే వేరుశనగలో కానీ కంది కానీ నువ్వులు కానీ ఇలాంటి పంటలన్నింటిలో కూడా పంట మధ్యలో ఉన్న మంచి కంకులు ఎంచుకుంటే మనం తర్వాత పంటకు వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీరు కంది తీసుకున్నారంటే 4 కిలోలు కావాలి అనుకుంటే కానీ మీరు 5 మొక్కలు ఎంచుకున్నా కానీ మీకు నెక్స్ట్ పంటకి సరిపడా విత్తనాలు వస్తాయి. అన్నీ కొనుక్కోవాల్సిన పని ఏం లేదు. అంటే మనకి పరపరాగ సంపర్కం జరిగి క్రాస్ అవుతాయి అనుకున్న పంటలలో మాత్రమే కొంత సమస్య వస్తుంది. కానీ స్వపరాగ సంపర్కం జరిగే పంటలు ఏవైతే ఉంటాయో, అది వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, జొన్నలు సజ్జలు కాకుండా మిగతా పంటలన్నీ కూడా వీటన్నిటిలో కూడా విత్తనాలు మళ్ళీ వాడుకోవచ్చు. కొంత జాగ్రత్త తీసుకోవాలంటే చుట్టూ ఒక 3 మీటర్లు వదిలేసి మధ్యలో ఉన్నవన్నీ మీరు తీసుకొని వాడుకోవచ్చు. మొక్కలు సరిగ్గా యూనిఫామ్గా ఉన్నవి మంచిగా ఉన్న పంట చూసుకొని దానిలో నుంచి విత్తనాలు తీసుకొని వాడుకోవచ్చు. బయట ప్రతిసారి కొనుక్కోవాల్సిన పని లేదు. వరి విత్తనం కావచ్చు, లేకపోతే అది కంది విత్తనం కావచ్చు, లేకపోతే మినుములు పెసలు కావచ్చు, లేకపోతే ఈ చిన్న చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఇవన్నీ కూడా
ఈ హైబ్రిడ్లు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న కానీ పత్తి కానీ ఇవి బయట కొనుక్కోవాల్సి వస్తుంది. మిగతావన్నీ కూడా మీరు సొంతంగా వాడుకోవచ్చు. ఈ కొంత జాగ్రత్తలు తీసుకోగలిగితే గిన మీకు బయట ఆధారపడటం తగ్గుతుంది. దేశంలోనే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ విత్తన ఉత్పత్తి జరుగుతుంది. సో విత్తనం కొనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ, ఉత్పత్తి కూడా ఎక్కువ. సో కొనే వాళ్ళ పరిస్థితి మనం మాట్లాడుకుంటున్నాం. అట్లాగే ఉత్పత్తి చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం దాదాపు 60% విత్తనాలు దేశంలో ఇక్కడే పండిస్తారు. అన్నీ చాలా కంపెనీలు హైదరాబాద్ నుంచే పనిచేస్తుంటాయి. గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ చేయాలని కూడా అనుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. అయితే విత్తనోత్పత్తి చేసే రైతులు, విత్తనాలు కొనుక్కునే రైతుల పరిస్థితి కంటే ఏం భిన్నంగా ఏం లేదు. ఏమవుతున్నదంటే కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోవట్లేదు. చాలా కంపెనీలు మధ్యలో సీడ్ ఆర్గనైజర్స్ అని చెప్పేసి మిడిల్ మెన్, మధ్య దళారులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు చాలా అధిక వడ్డీకి అప్పులు ఇవ్వటము, రిటర్న్గా ఎక్కడ అగ్రిమెంట్లు లేకపోవడం వల్ల పంట నష్టపోతే ఆ నష్టం రైతుల మీదనే వేయటము. మేము 2019లో అనుకుంటాను పత్తి రైతులు ఇక్కడ జగిత్యాల గద్వాల దగ్గర పత్తి రైతులు చాలా నష్టపోయారు. విత్తనోత్పత్తి చేస్తున్న పత్తి రైతులు. ఆ రైతులు నష్టపోతే దాని మీద గొడవ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. అది కేసు పెడితే ఆ కేసు ఎప్పటికీ రిజాల్వ్ కాలేదు, ఇప్పటికి కూడా అవ్వలేదు. అది ఎలా నడుస్తూనే ఉంది. ఈ మధ్య అలాగే ములుగులో మీరు చూస్తుంటారు. ములుగులో చాలామంది మొక్కజొన్న రైతులు 900 ఎకరాలు పంట పోయింది. విత్తనోత్పత్తి చేసిన రైతులు 900 ఎకరాలు. ఆ రైతులకి 60% వడ్డీకి అప్పులు ఇచ్చినారు. పురుగు మందులు, ఎరువులు విపరీతంగా కొట్టమని సిఫార్సు చేసినారు. ఆ పాయిజన్ అయ్యి చాలామంది హాస్పిటలైజ్ అయిన పరిస్థితి ఉంది. పంట రాలేదు చివరికి. కంపెనీలేమో మాకు సంబంధం లేదు అని, అక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. అంటే అది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉన్న దాంట్లో. అయితే చట్టం ఏం చెప్తుంది అన్నది చూస్తే గిన ఎవరైనా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో రిజిస్టర్ కావాలి అన్నది. గత 25 సంవత్సరాలలో ఆ చట్టం అమలులో ఉన్న దాంట్లో ఒక్కటి ఉత్పత్తి చేస్తున్నాము మేము ఇక్కడ రైతులతో కలిపి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నాము అని ఒక కంపెనీ కూడా రిజిస్టర్ చేయలేదు. అంటే ఇది వెనకాల మీరు అన్నట్టు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో పంట వస్తే ఓకే ముందుకు వస్తారు, వాళ్ళు పంట తేడా వస్తే వాళ్ళు వదిలిపెట్టారు. అంటే కానీ ఒప్పుకోవాలి కదా, అంటే అసలు రిజిస్టరే కావట్లేదు. అంటే కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ లేకపోవడం ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే ప్రతి కంపెనీ కూడా నేను ఏ రైతు దగ్గర విత్తనోత్పత్తి చేశాను అన్నది చెప్తేనే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. కానీ అలాంటి రికార్డులే లేవు అసలు డిపార్ట్మెంట్ దగ్గర. సో విత్తనోత్పత్తి చేస్తున్న రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అంటే పంట అంతా బాగా వస్తే కొంత లాభం వస్తుంది వాళ్ళకి, కానీ నష్టం వస్తే చాలా విపరీతమైన నష్టం వస్తుంది. ధర పరంగా చూసినా కానీ మొక్కజొన్న రైతులకి, మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసిన రైతులకు కిలోకి వాళ్ళకి ఇచ్చేది 32 రూపాయలు. అది మార్కెట్లో అమ్మేది 500 రూపాయలు. 500 రూపాయలు అంటే మీరు కాప్స్ అవన్నీ తీసేసామనుకుందాం, ప్యాకెట్ ఖర్చు అనుకుందాం, ఎన్ని వేసుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ అవుతుంది. అన్ని రేట్లకు వాళ్ళు అమ్ముకుంటున్నప్పుడు అవి ఉత్పత్తి చేసిన వాళ్ళకి వచ్చే నష్టాలకి కూడా కంపెన్సేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి నేను అనుకోవడం తెలంగాణ రాష్ట్రము ఇంత విత్తనోత్పత్తి ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో విత్తనోత్పత్తి రైతుల కోసం కూడా కొన్ని చట్టాలు ఉండాలి, వాళ్ళకి కూడా కొన్ని పద్ధతులు ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచి ఆ ప్రయత్నం జరగాలి. అలాగే విత్తనాలు కొనుక్కున్న రైతులు నష్టపోతే దానికి నష్టపరిహారం ఇచ్చే మెకానిజం, ఈ రెండు కూడా చాలా అవసరము. కనీసం ఇప్పుడు 1966 చట్టం అని చెప్పాను కదా, దాంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు నేను విత్తనాలు కొనుక్కున్నాను, నష్టపోతే నా మీద వేసే ఫైన్ చాలా తక్కువ. అట్లాగే ఒకవేళ నేను నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నానని పట్టుకుంటే నా మీద వేసే ఫైన్ చాలా తక్కువ. ఇవన్నీ కూడా ఎప్పుడో రాసుకున్నది, అంటే 60లలో ఉన్నవి. మారుతున్న నేపథ్యంలో జరిగిన నష్టానికి అనుగుణంగా ఫైన్ వేయటం కానీ, జరిగిన నష్టానికి అనుగుణంగా నష్టపరిహారం కట్టించడం కానీ, సమస్య తొందరగా పరిష్కరించే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ, ఈ మూడు చాలా అవసరం. సరే, విత్తనం గురించి మాట్లాడుకునే సమయంలో మనం ఇప్పుడు కొన్ని విత్తనాలు దేశీ సీడే తీసుకుందాం. మనం వాటిని సాగు చేసే క్రమంలో తక్కువ దిగుబడి రావడం ఒకటి, అంటే అది నేల ప్రాబ్లమా? ఇప్పుడు మన నేలలు కూడా పాడైపోతాయి పూర్తిగా. నేల ప్రాబ్లమా, విత్తన సమస్య? రెండు సమస్యలు ఉన్నాయండి. అంటే నేల ప్రభావం వల్ల 2 రకాల ప్రభావాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఈ మధ్య వచ్చిన కొత్త స్టడీస్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, నేలలో పోషకాలు లేకపోతే పంటలో కూడా పోషకాలు ఉండవు. అంటే మీకు నేలలో ఇనపధాతు లోపం ఉంటే పంటలో కూడా ఇనపధాతు లోపం ఉంటుంది. ఆ పంట తిన్న వాళ్ళల్లో కూడా హిమోగ్లోబిన్ లోపం ఉంటుంది. మనం హిమోగ్లోబిన్ లోపం ఉంది అనగానే వాళ్ళకు ట్యాబ్లెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము, లేకపోతే బియ్యంలో ఇనుపధాతు కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అసలు నేలలో సమస్య ఉంది, దాన్ని మారుద్దాము, దానికి కొంత ఇంప్రూవ్ చేద్దాం అన్నది దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇది ఒక సమస్య.
రెండో సమస్య ఏమవుతున్నదంటే నాణ్యత సరిగ్గా పాటించకపోవటం వల్ల, అంటే విత్తనోత్పత్తి చేసే వాళ్ళు కానీ తర్వాత బ్రీడింగ్ చేసేవాళ్ళు కానీ దీని మీద జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా జరుగుతున్నది. అంటే గత సంవత్సరము, ఈ సంవత్సరం జనవరిలో ఒక స్టడీ వచ్చింది ఢిల్లీ నుంచి, న్యూఢిల్లీ నుంచి ఒక సైంటిస్ట్ చేసింది ఏంటంటే, పంటలో గత 50 సంవత్సరాలలో తీసుకుంటే పోషకాలు తగ్గిపోతూ వస్తున్నాయి, మంచి నేలల్లో పండించినా పనికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే మనం విత్తనాలు సరిగ్గా ఎంచుకోవట్లేదు, సీడ్ క్వాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని ఎక్కడికక్కడ విత్తనాలు సేకరించి వాడుకోవటము చాలా మంచి పని. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు రైతు కొనుగోలు చేసిన తర్వాత సరే పంట సాగు చేసుకుంటాడు, అయిపోయిన తర్వాత ఒకవేళ లీగల్గా వెళ్ళాలనుకుంటే సడన్గా వాళ్ళు మీ దగ్గర ఇది ఉందా అది ఉందా అంటారు. బేసిక్గా ఏముంటుంది సార్ ప్రిన్సిపల్స్? బిల్లు ఉండాలి. అంటే మనకు విత్తనాలు కొనుక్కునేటప్పుడు కానీ పురుగు మందులు ఎరువులు కొనుక్కునేటప్పుడు కానీ ఏదైనా కానీ బిల్లు ఉంటే మనం కన్స్యూమర్ చట్టం కింద కంప్లైంట్ చేయొచ్చు. అంటే మనం కొనుక్కుంటున్నాము, డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే గ్యారంటీ ఇచ్చారో విత్తనం ప్యాకెట్ మీద వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ ఉంటుంది. అంటే ఇంత 98% మొలక వస్తుంది అంటే 98% మొలక రావాలి. ఇందులో 98% ప్యూర్ విత్తనాలు అనుకుంటే గిన ఏ రకం అని చెప్తారో ఆ రకం అయ్యి ఉండాలి. సో మొలక శాతం మీద, తర్వాత నాణ్యత మీద, ఇవన్నీ కూడా ప్రమాణాలు దాని మీద రాసుంటాయి. ఏవైతే దాని మీద క్లెయిమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా కంపెనీ కట్టుబడి ఉండాలి. సార్, ఇంకోటి ఏంటంటే ఈ మధ్య యూనివర్సిటీలు కొత్త వంగడాలను విడుదల చేస్తున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అంటే రైతు స్థాయిలో మేము కూడా తిరిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఆ విత్తనం వచ్చినట్టే తెలీదు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఆ యూనివర్సిటీలో విడుదల చేసిన రైతు స్థాయి వరకు చేరుకోవడం? అదేనండి, ఇప్పుడు విత్తనాలు తయారు చేయటం, కొత్త విత్తనాలు వంగడాలు తయారు చేయటం యూనివర్సిటీ బాధ్యత. కానీ ఆ తర్వాత దాన్ని రైతుల దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? అటు విత్తన కంపెనీలన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే విత్తన కార్పొరేషన్ తీసుకెళ్ళాలి, లేకపోతే సహకార సంఘాలుగా రైతులన్నా తీసుకెళ్ళాలి. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే యూనివర్సిటీ విత్తనాలు సహకార సంఘాలు కావాలనుకున్నా మేము వెళ్ళి అడిగితే రైతుల వైపు నుంచి మేము ఉత్పత్తి చేసుకుంటాము, మీరు కొత్త వంగడాలు ఇవ్వండి అంటే దానికి చాలా ఎక్కువ ధర పెడుతున్నారు, అంటే లక్షల్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంత డబ్బులు ఇచ్చి తీసుకున్న తర్వాత అవి విత్తన కంపెనీలకు ఎట్లాగైతే అమ్ముతారో అట్లాగే రైతులు కూడా అమ్ముతున్నారు. అట్లా ఉండకూడదు కదా. రైతులకి, రైతు సంఘాలకి అవి తగ్గించి ఉచితంగా ఇవ్వడం కానీ, లేకపోతే విత్తన ధరకి ఇవ్వచ్చు. అంతేగాని దాని మీద రాయల్టీ అని ఏదైతే పెట్టుకున్నారో దానివల్ల చాలా సమస్య వస్తుంది. ఇప్పుడు మొక్కజొన్న కానీ, పత్తి కానీ 1 గ్రాము విత్తనం కూడా బయటికి రావట్లేదు యూనివర్సిటీ నుంచి, మొక్కజొన్న కానీ పత్తి కానీ. మిగిలిన పంటలన్నింటిలో కూడా రాయల్టీ అడుగుతారు, లేకపోతే మేము రైతు సహకార సంఘాల స్థాయిలో ఉత్పత్తి చేసుకుంటాము అనుకుంటే ఒక పని చేయాల్సింది పర్టికులర్గా యూనివర్సిటీ నుంచి ఏంటంటే రైతు సహకార సంఘాలకి మూల విత్తనాలు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసి అమ్ముకున్న దాంట్లో లాభంలో కావాలనుకుంటే 1%, 0.5% వాటా తీసుకోవచ్చు. కానీ విత్తనోత్పత్తి చేసుకునే టెక్నిక్స్ నేర్పించడము, దానికి అవసరమైన మూల విత్తనాలు ఇవ్వడం యూనివర్సిటీ చేయాలి. అలా చేయగలిగితే కానీ ఎక్కువ మందికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏమవుతుందంటే ఈ చాలా విత్తనాలలో లాభం పెద్దగా ఉండదు, అందుకని ఏ కంపెనీ కూడా చేయదు. అవి రైతులైతే చేసుకుంటారు, వాళ్ళకి పంట అవసరం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్తన సమస్యలు, విత్తన ఉత్పత్తికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెలతల్లి లైవ్ కార్యక్రమం. నమస్తే.